ప్రత్యేక హోదా డిమాండ్తో ఏపీలో బంద్ జరుగుతోంది. హోదా సాధన సమితి ఇచ్చిన పిలుపుకు వైసీపీ, వామపక్షాలు, జనసేన పార్టీలు మద్దతిచ్చాయి. అత్యవసర సేవలకు మినహాయింపు ఇస్తూ బంద్ ఇస్తున్నారు. విద్యా సంస్థలు, దుకాణాలు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. విజయవాడలో బంద్ ఎలా జరుగుతుందో అక్కడ పరిస్థితిని అందించడానికి మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, చెప్పండి, బంద్ ఎలా జరుగుతోంది అక్కడ? ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రత్యేక హోదా పిలుపు మేరకు విజయవాడలో బంద్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు ప్రత్యేక హోదా సాధన సమితి బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో టీడీపీ, బీజేపీ పార్టీల మినహా వామపక్షాలు, జనసేన, కాంగ్రెస్, వైసీపీ పార్టీలు అన్నీ కూడా ఈ బంద్ కార్యక్రమంలో పాల్గొన్నాయి. ప్రస్తుతం విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ దగ్గర నేతలందరూ కూడా రోడ్డు మీద, జాతీయ రహదారి మీద బైఠాయించి తమ ఆందోళన కూడా, నిరసన కూడా వ్యక్తం చేస్తున్నారు. మనతో మాట్లాడడానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఉన్నారు. ఇప్పటికే ఒకసారి బంద్ జరిగింది, ఇది రెండోసారి. మొత్తంగా కేంద్రానికి కానీ రాష్ట్రానికి కానీ ఏం సంకేతాలు ఇస్తున్నాం? వైపున రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షం సమావేశాలు నిర్వహిస్తుంది, చంద్రబాబు దీక్ష కూడా దిగుతున్నారు. మొత్తంగా ఆ పరిణామాలు వైపు జరుగుతున్నాయి, ఇటువైపు మీరేమో బంద్కు పిలుపునిచ్చారు. ఇది 3 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం. ఇది మొట్టమొదటిసారి 2015 ఆగస్టు 11వ తేదీ నాడు ఆ రోజు బంద్ జరిగింది. ఆ రోజు కూడా మేము ఇక్కడే కూర్చున్నాం. కాబట్టి ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం 4 ఏళ్లుగా ఈ రాష్ట్రానికి చేస్తున్న అన్యాయం పైన 5 కోట్ల మంది ప్రజల యొక్క ఆగ్రహమే ఇది. కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రజలు ఎవరైతే బాధపడతా ఉన్నారో, రాష్ట్ర ప్రజలు ఏదైతే అన్యాయం జరిగిందని భావిస్తూ ఉన్నారో, ఆ ఆగ్రహాన్ని వెలిబుచ్చడానికి మేము బంద్ పిలుపునివ్వడం జరిగింది. ఈ సంవత్సరం ఫిబ్రవరి 8వ తేదీ నాడు వామపక్ష పార్టీల పిలుపు మేరకు రాష్ట్రంలో బంద్ జరిగింది. మళ్ళీ ఇప్పుడు ప్రత్యేక హోదా విభజన హామీల సాధనా సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ బంద్లో రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులందరూ కూడా పాల్గొంటా ఉన్నారు. కనీసం ఇప్పుడైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం దిగి రావాలి, రాష్ట్ర అన్యాయాన్ని సరిదిద్దాలి, సాక్షాత్తు పార్లమెంట్లో ఏ వాగ్దానాలు అయితే ఇచ్చారో వాటిని అమలు చేయాలని కోరుతా ఉన్నాం. అది అమలయ్యేంత వరకు కూడా పోరాడతాం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేంత వరకు కూడా ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. వైపున బీజేపీ విమర్శలు చేస్తుంది, చంద్రబాబు ఏమో కేంద్రం మీద యుద్ధం ప్రకటించాలని చెప్తున్నారు. ఎలా తీసుకుంటారు? చంద్రబాబు నాయుడు గారు 4 ఏళ్ల పాటు వాళ్ళతో ఊరేగారు. ఇవాళ కళ్ళు తెరిచారు, సంతోషమే. కనీసం ఇప్పుడైనా సరే చిత్తశుద్ధిని ప్రదర్శించాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ నరేంద్ర మోడీ ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని మేము ముందు నుంచి కూడా చెప్పాము, ముందు నుంచి కూడా పోరాడాం. ఏమాత్రం కూడా ఆ రోజు మాతో కలిసి రాలే. ఆ రోజు నిజంగా ఒక్క మాట అరుణ్ జైట్లీ గారు ప్యాకేజీ ప్రకటించిన సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఈ ప్యాకేజీ నాకు ఆమోదయోగ్యం కాదు, పార్లమెంట్ చెప్పిన చట్టాలను గౌరవించండి, వాటిని అమలు చేయండి అని ఒక్క మాట ఆ రోజు అని ఉంటే ఈ రాష్ట్రానికి దుర్గతి పట్టి ఉండేది కాదు. కాబట్టి వాళ్ళ స్పష్టంగా చెప్తా ఉన్నాం, రాష్ట్రానికి అన్యాయం జరిగింది. నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ను పట్టించుకోవడం లేదు, ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం లేదు, చట్టాలను ఖాతరు చేయడం లేదు. కాబట్టి వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల మంది ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు, అసంతృప్తితో ఉన్నారు. వారి ఆగ్రహాన్ని వెలిబుచ్చడానికే ఇవాళ మరోమారు బంద్ పిలుపునివ్వడం జరిగింది. ఇవాళ స్వచ్ఛందంగా రాష్ట్రమంతటా ఇవాళ బంద్ జరుగుతుంది. మాట్లాడటానికి బంద్కు పిలిపించిన ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాసరావు సార్, ఇప్పటికే ఒకసారి బంద్ జరిగింది, ఇది రెండోసారి. ఒకవైపున టీడీపీ కూడా దీక్షలకు దిగుతుంది, సీఎం చంద్రబాబు కూడా దీక్ష చేయబోతున్నారు. ఎలా తీసుకుంటారు ఇప్పుడు మొత్తం పరిణామాలన్నీ? ఇది రాష్ట్రంలో జరుగుతున్న 5వ బంద్ అండి. ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి 2015 జూన్ 11 తారీఖున మొదటి బంద్ రాష్ట్రం నవీ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మొదటి బంద్కి పిలిపించింది. బహుశా ఈ విషయం మీద అంటే 5 సార్లు ఒకే రాష్ట్రంలో, కొత్త రాష్ట్రంలో బంద్ జరగడం ఇదే దేశంలో మొదటిసారి అనుకుంటా ఉన్నామండి. ఇంత ప్రజల ఆకాంక్ష ఉంటే కేంద్ర ప్రభుత్వం దాన్ని తొంగలో తొక్కడానికి కాకుండా ఆంధ్రుల హక్కులు, ఆత్మగౌరవానికి వ్యతిరేకంగా అవమానకరంగా ప్రవర్తించింది. అవిశ్వాస తీరం అయితే పార్లమెంట్ తొక్కేసింది.
హక్కుల కోసం పెడితే కాలం రాసింది. ఇవాళ ఒక మేమేం తినాలో చెప్పే పరిస్థితి, ఏం డ్రెస్ వేసుకోవాలో చెప్పే పరిస్థితి, ఏం భాష మాట్లాడాలో కూడా చెప్పే పరిస్థితికి కేంద్రంలో ఉన్న ప్రభుత్వం వెళ్తూ ఉంటే మా హక్కుల ఆత్మగౌరవం కోసం ఏం చేయమంటారు? బంద్ ఎక్కడ చేయమంటారు? గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడతా బంద్ ఇక్కడ కాదన్నారు. ఏ ఉత్తరప్రదేశ్లో చేయమంటారా? అని సహకరిస్తారా? లేదా దేశంలో మిగతా ప్రాంతాల్లో మేము బంద్ చేయమంటారా? ఖచ్చితంగా మేము తెలంగాణ ప్రజలను కూడా కోరుతాం. ఎందుకంటే ఉస్మానియాలో విద్యార్థి సంఘాలు మొన్న ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక తరగతి హోదా విభజన హామీల కోసం నేను మద్దతు ప్రకటించాను. నిన్న కూడా ఉస్మానియా విద్యార్థి ఆచార్యులు కూడా నిన్న మాట్లాడే ఒక సంఘంగా ఏర్పడి మేము మద్దతు ప్రకటిస్తా ఉన్నారు. మేము ఖచ్చితంగా తెలుగు ప్రజలకు అన్యాయం జరుగుతుంది. ఈ రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకి 5,400 కోట్లు కేంద్ర రైల్వే బడ్జెట్లో కేటాయించి మన మహారాష్ట్రకి 57,658 కోట్లు కేటాయించారు. అంటే తెలుగు వాళ్ళ మధ్యన గొడవలు పెడతానికి ఉన్న సమస్యలు పరిష్కరించట్లా గొడవలు పెడుతున్నారు. 13 కోట్ల మంది తెలుగు ప్రజలు ఏకమవుతారు. ఆ ఎంట్రీకి ఏంటో, వీళ్ళ సంగతి ఏంటో, వీళ్ళ తాతగారి సంగతి ఏంటో ప్రజలు చెప్తారు. ఆంధ్రప్రదేశ్ బట్టి వీళ్ళకి ఎంట్రీ లెక్కన కనపడుతుంది. పార్టీలు మా ఎంట్రీలు అంటాం. ఇది ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్. రమ్మనండి, ఇక్కడ ప్రజలు ఎలా ఇలానే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కనపడుతుంది. అలాగే సిగ్గు లజ్జ ఉండాలి మాట్లాడతానికి. వాళ్ళు ఉద్యమం చేస్తే దేశభక్తులు, మిగతా వాళ్ళు ఉద్యమం చేస్తే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్. మనుషులు వాళ్ళు అన్నం అంటున్నారండి. లేదా గుజరాతీ పాటలు పాడుకోమనండి. ఆంధ్రుల హక్కుల ఆత్మగౌరవం కోసం వ్యతిరేకంగా ఎవరు ప్రవర్తించారు తీవ్రంగా పరిస్థితులు ఉంటాయి. వాళ్ళు అనుకుంటా ఉన్నారు రోడ్ల మీదకి వచ్చి హేళన చేస్తా నిన్న చేసే పరిస్థితులు వస్తే వాళ్ళ మీద దాడి చేస్తే రాష్ట్రపతి పాలన పెట్టి కేంద్ర బలగాలను దింపేసి పారామిలిటరీ బలం దింపేసి తొక్కేద్దామని చూస్తున్నారు ఆంధ్ర వాళ్ళని. ఆంధ్రులు చాలా గట్టిగా పోరాడిన శక్తివంతులు. వాళ్ళకి సరైన దృష్టిలో పోరాటం చూపిస్తాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 13 కోట్ల మంది యొక్క దెబ్బ ఉత్తర భారతీయ జనతా పార్టీకి గట్టిగా చూపిస్తాం. అందులో మేము ఎవరి బంద్ ఏదో ఆనందదాయకం లేదు, బాధాకరం. కానీ తప్పని పరిస్థితులు తీసుకోవాల్సి వచ్చిందని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం. దయచేసి సహకరించమని కోరుతాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలా తీసుకుంటారండి? 20వ తారీఖున చంద్రబాబు దీక్షకు మద్దతు ఇస్తారా? ఆయన మొన్నటి జరిగిన బంద్కి మద్దతు ఇచ్చారు, ఈ రోజునేమో విడిగా దూరంగా ఉన్నట్టు ద్వంద్వ ప్రమాణాలు అంటారు. రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్న ద్వంద్వ ప్రమాణాలు. మొన్న మేము హోదా సాధన పిలిపించినప్పుడు ఇవాళ ఇస్తే తప్పేంటి? ఎందుకు చేస్తున్నారా వారు అలాగా? నేను వారు దీక్ష చేయడం మేము వ్యతిరేకించట్లేదు, కానీ చేయాల్సింది ఢిల్లీలో చేయాలండి. అన్ని పక్షాలను తీసుకెళ్లి ఢిల్లీలో చేయాలి. ఎందుకని ద్వంద్వ ప్రమాణాల వారికి ఢిల్లీలో చేయమని మేము వ్యతిరేకం కాదు. ఆయన చేయమనండి. ఆయన పుట్టినరోజు ఆయన చేస్తున్నారు, ఆయన అక్కడ చేశారు. ఢిల్లీలో అందరినీ చేయమనండి. ఒక మౌన దీక్ష ప్రపోజల్ పెట్టించాను నేను ముఖ్యమంత్రి గారికి, అఖిలపక్షంలో చెప్పాను. గౌరవ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారితో కూడా నేను ప్రస్తావించాను. సాధ్యం అవుతుందా అని అన్నారు. సాధ్యం అవుతుంది. అందరూ చేస్తుంటే ఖచ్చితంగా సాధ్యం అవుతుంది. ఒక ఉదాత్తమైన దాని గురించి చేస్తున్నాం, పిల్లల భావితరాల గురించి చేస్తామని చెప్పాం. ఇది సాధ్యం జరుగుతుంది. అందువల్ల అందరూ కలిసి పోరాటం చేయకపోతే మాత్రం ఢిల్లీలో వాళ్ళు హేళన చేస్తా ఉన్నారు. విద్యార్థి సంఘాలు వచ్చాయి, అనేక మంది ఉన్నారు ఇవాళ. ఎందుకని? వాళ్ళ భావితరాల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం. అది గమనించాలి. సిపిఎం నాయకులు రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు, సార్ ఈ రోజున బంద్కి అధికార పార్టీ దూరంగా ఉంది, మొన్నటి బంద్కి మీకు సహకరించింది, 20వ తారీఖున దీక్ష పెట్టారు సీఎం చంద్రబాబు, ఎలా తీసుకుంటారు? తెలుగుదేశం యొక్క ద్వంద్వ ప్రమాణాలు అనేది ఇందులో కూడా కనపడుతున్నాయి. పచ్చి అవకాశవాదం అనేది ఇందులో కనపడతా ఉంది. బంద్లో ఉన్న అంశాలకేమో అనుకూలం అంట, బంద్కు వ్యతిరేకం అంట. బంద్లో ఉన్న అంశాలు ప్రత్యేక హోదా, విభజన హామీలు సాధించడం అనేటువంటి దానికి తెలుగుదేశం అనుకూలంగా ఉన్నప్పుడు బంద్ను ఎందుకు వ్యతిరేకించాలి? ఒకప్పుడు ప్రజలతో ఎవరితో సంప్రదించకుండా, రాజకీయ పార్టీలతో ఎవరితో సంప్రదించకుండా తెలుగుదేశం ముఖ్యమంత్రి స్వయంగా బీజేపీతో ఒప్పందానికి వచ్చాడు. ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీ గొప్పది, అది ఏమైనా ప్రత్యేక హోదా సంజీవనా అని ఉపన్యాసాలు చేశాడు. ఇప్పుడు అనుకూలం, దీనికి అనుకూలం, సమస్యలకు అనుకూలం, హోదాకు అనుకూలం, బంద్కు వ్యతిరేకం అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇక్కడ కూడా తెలుగుదేశం ప్రభుత్వం యొక్క అవకాశవాదం స్పష్టంగా కానవస్తా ఉంది. పార్లమెంట్లో బీజేపీ పార్లమెంట్లో అవిశ్వాసం మీద చర్చ జరిగేదానికి అవకాశం ఇవ్వకుండా అక్కడ మన రాష్ట్రానికి ఏమి ఇచ్చారు, ఏమి ఇవ్వలేదు అనేటువంటి చర్చ జరిగి ఉంటే మన రాష్ట్రానికి జరిగినటువంటి ప్రత్యేక హోదా విషయం ఏం చేశారు, విభజన హామీలు ఏం అమలు జరిపారు, ఏం అమలు జరపలేదో తేలి ఉండేది. అది అక్కడ ఆ చర్చకి అవకాశం లేకుండా బీజేపీ చేసి ఇప్పుడు పుస్తకాన్ని ప్రచురించారు. ఆ పుస్తకంలో మన రాష్ట్రానికి ఇంత చేశాం అంత చేశామని చెప్పారు. ప్రత్యేక హోదా, విభజన హామీలకు సంబంధించిన విషయాలు ఏవి అందులో ఆ పుస్తకంలో లేవు. విభజన హామీ ఇతర విభజన హామీల్లో చట్టరీత్యా ఉన్నటువంటి అంశాలు లేకుండా ఇతర ఒక 20 అంశాలు మేమేదో చేశామని చెప్పి బీజేపీ ఈరోజు చెప్తా ఉంది. అంటే బీజేపీ యొక్క అబద్ధాలు, అర్ధసత్యాలతో కూడుకున్నటువంటి ఈ నివేదిక ఆ పార్టీ యొక్క
రాజకీయ విధానాన్ని స్పష్టం చేస్తుంది. అబద్ధాలతో తప్పుడు విధానాలతో దేశాన్ని ఏలాలని చెప్పేది ప్రయత్నం చేస్తుంది. ఇది సాగదు. ప్రజలు తగిన బుద్ధి ఈ బీజేపీకి చెప్తారు. అందువల్ల ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మన ప్రత్యేక హోదా విభజన హామీలు వెంటనే అమలు జరపాలని డిమాండ్ చేస్తాం. మొత్తంగా చూస్తే వామపక్షాలు, అదేవిధంగా జనసేన, వైసీపీ అందరూ నేతలు కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తుంది ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి. ప్రత్యేక హోదాకు సంబంధించి పోరాటం అయితే ఉధృతం చేస్తాం. అందులో భాగంగానే బంద్ కార్యక్రమం కొనసాగుతోందని చెప్పి నేతలు మనకు చెప్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఈ ప్రత్యేక హోదాకి సపోర్ట్ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ బంద్కు మాత్రం సపోర్ట్ ఇవ్వడం అనేది ద్వంద్వ ప్రమాణాలు, ద్వంద్వ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని టీడీపీది తెలియజేస్తుందని చెప్పి నేతలు చెప్తున్నారు. ఢిల్లీకి తీసుకెళ్లి పోరాటం చేయాలని చెప్తున్న నేతలు ఇక్కడ పోరాటంలో కూడా పాల్గొనాలి. ప్రత్యేక హోదాకు సంబంధించిన ఆ డిమాండ్ని ఢిల్లీ వరకు తెలియజేయాలంటే రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చిన బంద్ కార్యక్రమంలో అధికార పార్టీ కూడా పాల్గొనాలని చెప్పి వామపక్ష నేతలు, వైసీపీ నేతలు కూడా చెప్తున్న పరిస్థితి. ఇది విజయవాడలో పరిస్థితి. ఓటర్ హైదరాబాద్ స్టూడియో.